నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల అమలు విషయంలో కొత్త పుంతలు దొక్కుతోంది. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకానికి బడి భోజనం పేరుతో ఈ డొక్కా సీతమ్మ పేరును ఉపయోగించడం, అలానే అన్న క్యాంటీన్ని ఆగస్టులో కనీసం 100కి తగ్గకుండా ప్రారంభించాలనేటువంటి యోచన చేస్తుంది. ఈ క్రమంలోనే డొక్కా సీతమ్మ పేరుతో కూడా మరికొన్ని క్యాంటీన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే పేర్లు పెట్టడంలో పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం పైన కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఒక క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం. ఆల్రెడీ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పథకం అమలు అవుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా బయట ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు క్యాంటీన్స్ గురించి ఆలోచిస్తున్నారు. సో క్యాంటీన్ల విషయంలో ఎలాంటి ప్రణాళికలు ఉండొచ్చు, అటు రెండు ఇటు రెండు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి పరిస్థితే ఉందా, లేదంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారు పుట్టినటువంటి ప్రదేశాల్లో ఈ క్యాంటీన్లు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ఆమె కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జగన్ గారు ఏం పెట్టుకున్నారంటే, గత ముఖ్యమంత్రి గారు ఆయన జగనన్న గోరు ముద్ద. ఏం సార్ ఇది అంటే కేశవ్ గారు పెట్టుకోవచ్చు, కానీ మరీ ఇంత జగనన్న గోరు ముద్ద అంటే ఆయన తినిపిస్తే కానీ పిల్లలు తినలేరా? లేకపోతే ఆయన ఏమన్నా సొంత వ్యాపార సంస్థ నుంచి డబ్బు పెడతాడంటే లేదు. జగనన్న గోరు ముద్ద అని మరీ పీక్కి వెళ్ళింది. అంటే పథకాలకి మేము ఇష్టం, మేము ప్రభుత్వం, మా సీట్లు ఉన్నాయి, మేము ఏం చేసినా ఇది చేయాలనేది. ఇంకోటి విద్యాదీవెన కూడా, అంబేద్కర్ విద్యాదీవెన కూడా తీసేసి ఆయన పేరు పెట్టుకోవటం, విదేశీ విద్యాదీవెన. ఇవన్నీ ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే మనం చరిత్ర అది చెరిపేస్తే చెరిగేది కాదు. చరిత్రలో మనం చూసి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాం. ఈ దేశానికి ఎంతోమంది త్యాగదంలో వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే తప్పితే మనం స్వాతంత్రం రాల. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు కేశవ్ గారు, అంతకుముందు జన్మభూమి ఇవన్నీ కూడా పథకాలు మంచి పేరు వేరే దేశాల నుంచి తీసుకున్నా కానీ మంచి పథకాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇటు పెట్టినా కానీ రాజీవ్ ఇందిరా పథకాలు పెట్టినా, ఆయన్ని పథకాలు పెట్టారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ పేర్లు ఉపయోగించారు, చనిపోలేదు, అది తప్పలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తోఫా ఇవన్నీ కూడా కొన్ని ఆయన పథకాలు పెడతాం. అవన్నీ ఏంటంటే ఏమైందంటే వైసీపీ ప్రభుత్వం వచ్చే సమయానికి కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు కదా. మీరన్నట్టు ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఎంత చక్కగా ఉందండి. పూర్తి తెలుగు పదం. అన్నీ కూడా చక్కగా ఎక్కడ బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టకుండా ప్రతి గోడల మీద, ప్రతి స్కూల్స్ మీద మధ్యాహ్న భోజన పథకం మెనూ రాస్తున్నారు. వారంలో 6 రోజులు, ఆదివారం రెస్టే కాబట్టి 5 రోజులు కూడా ఉడకపెట్టిన కోడిగుడ్డుతో పాటు పౌష్టికాహారం, అన్ని శాకాహార భోజనంతో పాటు చక్కగా పెడుతున్నారు. దీంతోపాటు 6వ రోజు శనివారం మాత్రం మంచి పొంగలి పెడుతున్నారు, స్వీట్ పొంగలి. అంటే ఏంటంటే ఒకవైపు పులిహోర, ఒకవైపు అన్నీ కూడా పెడతా పౌష్టికాహారం. పిల్లవాడికి చదువుతో పాటు పౌష్టికాహారం ఉంటే అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అది పెట్టాలి. గతంలో పెట్టిన పథకాన్ని తీసేసి ఆ ప్లేస్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పెడతాం అనేది మంచి శుభపరిణామంగా మనం భావించాలి. ఇంకోటి క్యాంటీన్ల గురించి మాట్లాడుతున్నారు. అన్న క్యాంటీన్లు ఆగస్టు 15లో ఎట్లాగో ఆగస్టు 15 రోజున 100 క్యాంటీన్లు తగ్గకుండా ప్రారంభిస్తూ ఉంటారు. అలానే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయని గతంలో జనసేన నాయకులు చెప్పారు. దాని పరిస్థితి అండి. ఆల్రెడీ బడి భోజనానికి ఆ పేరు పెట్టారు కాబట్టి క్యాంటీన్లో లేదంటే క్యాంటీన్లో కూడా అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఉంటాయండి, కొన్ని ఉంటాయి. ఎందుకంటే మ్యూచువల్గా కూటమి ఒక టీడీపీతోనే ఈ కూటమి రాల. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి వచ్చినాయి కాబట్టి ఆమెని గుర్తుంచుకోవటం నేటి తరం యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఆమె యావత్ జీవితంలో చనిపోయే వరకు ఉచితంగా భోజనాలు పెట్టింది. దాని యొక్క ఆవశ్యకత ఏంది? మనిషి జీవనం కోసం ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సార్. మనం తిరుమలలో వెళ్ళి మనం ఉచిత భోజనం పెడుతుంటారు. దానికి మించింది ఏం లేదు. అటువంటి మహానుభావురాలు ఆమె గురించి నేర్చుకోవటం అనేది నేటి తరం నేర్చుకోవాలి. కాబట్టి అన్న పథకాలు, అన్నా క్యాంటీన్తో పాటుగా ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆమె ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది కాబట్టి ప్రత్యేకంగా ఆ జిల్లాల్లో ఆ పేరుతో క్యాంటీన్లు కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. అది అవసరం కూడా. అది పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు కాబట్టి అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ కూడా ఉంటాయి అన్నారు కాబట్టి డెఫినెట్గా ఉప ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం క్యాంటీన్లు కూడా ఇప్పుడు మధ్యాహ్న బడి భోజన పథకంతో పాటుగా క్యాంటీన్లు కూడా ఆ పేరు రావాల్సిన అవసరం
ఉన్నదన్నమాట. ఇంకోటి పథకాలు అన్నిటినీ రివైవ్ చేస్తారా, మారుస్తారా? ఇప్పుడు విద్యాశాఖలోనే మేజర్గా ఈ పథకాలన్నీ అనౌన్స్ చేసిన అవునండి. పథకాలన్నీ విద్యాశాఖలో. లోకేష్ గారు పేరు మారుస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కొత్త సంప్రదాయం ఇది, దీన్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలనేటువంటి మాట ఆయన చెప్పారు. మిగతా పథకాల పరిస్థితి ఏంటి? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో స్వాగతిస్తున్నారు. అంటే చరిత్రని, తెరమరుగైన చరిత్రని, చరిత్రకారుల్ని మనం గుర్తు తెచ్చుకోవటం అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని ప్రశంసించారు. ఇకపోతే జగనన్న ఆనిముత్యాలు, జగనన్న ఆనిముత్యాలు అంటే పిల్లలు జగనన్న చెబితే కానీ పాఠాలు నేర్చుకోలేరా? ఆనిముత్యాల నుంచి పేరు తీసేసి కలాం ప్రతిభా పురస్కారాలు. గొప్ప వ్యక్తి అండి. ఈ దేశానికి మనం అతను జీవించిన కాలంలో మనం జీవించుంటూ అదృష్టంగా భావించాలి. 40 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్లు పొందాడు. 1997లో భారతరత్న పొందిన వ్యక్తి. ఈ దేశానికి అణు సంస్కరణలు 1998లో మే 11, మే 13 మనం కూడా అణుపరీక్షలు చేయగలమని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అటువంటి పేదరికం నుంచి వచ్చి ఏ రోజు కూడా తన ఫ్యామిలీని రాష్ట్రపతి భవన్లో తీసుకురాల. రాష్ట్రపతి పదవికి ఏమైనా తెచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పెట్టడం చాలా గొప్ప విషయమే కదా. ఆయన జగనన్న ఆనిముత్యాలు పోయింది ఇక. ఇకపోతే జగనన్న అమ్మఒడి, దానికి తల్లికి వందనం అని పెట్టారండి. తల్లి కంటే మనం ఎవరు? తల్లి మన సంస్కారం నేర్పిద్ది. ఆ తర్వాత తల్లి చోట మనం అమ్మఒడి అన్న ఓకే బాగుండేది, మళ్ళీ జగనన్న అమ్మఒడి అంటే ఇదేంటంటే మరీ ఎన్ని ఇస్తున్నాం కదా మేమే అనే భావనలో వాళ్ళు వెళ్ళారు ట్రాన్స్లో. ఆ ట్రాన్స్లో వెళ్ళి ఆ ఇల్యూజన్లో, ఆ భ్రమలో మళ్ళా వస్తాం అనుకున్నారు. కానీ చేసిన తప్పులు వాళ్ళంతా కూడా చూసుకుంటారు కదండి ప్రజలు. లేకపోతే ఇంకో విద్యా కానుక, జగనన్న విద్యా కానుక, దానికి గొప్ప వ్యక్తి అండి. సెప్టెంబర్ 5 అంటే మనకి చదువు చెప్పిన సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తెచ్చుకుంటాం. భారత ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాన్ని పెట్టారు. చాలా గొప్ప ఇది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ఇకపోతే గోరుముద్ద అయిపోయింది. తర్వాత మనబడి నాడు నేడు, మనబడి మన భవిష్యత్తు, అది చాలా చక్కగా తీసుకొచ్చారు. నిజమే కదా. బడిలో మన దేవాలయం లాంటి విద్యాలయంలో మనం చదువు నేర్చుకుంటే మరింత ఉన్నతమైన పౌరుడిగా బయటికి రావచ్చు. ఇకపోతే స్వేచ్ఛ, జగనన్న మనబడి తర్వాత స్వేచ్ఛ నుంచి బాలిక రక్ష అని పెట్టారు. ఏదేమైనా కదా సార్, మన చరిత్రని మనం హ్యాపీగా ఈరోజు ఉన్నామంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు. ఒక టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఒక పొట్టి శ్రీరాములు గారు, లేకపోతే ఒక భగత్ సింగ్, ఒక ఇటువంటి చరిత్రలో వాళ్ళు ప్రాణాలు సైతం 23 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ ఉరికమ్మాన్ని ముద్దాడిన అవసరం ఉందా? వాళ్ళు మన దేశం కోసం చనిపోయారు. అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, అటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కనుక ఈ పేర్లు పెడితే నేటి జనరేషన్ మోటివేషన్గా స్ఫూర్తి పొందుతారు. అంతేగాని ఇది ఎవరో వ్యక్తిగత ఆస్తులు కాదు. సో ఇవి ఓన్లీ పథకాలకే పరిమితం అవుతాయి. ఒక 2-3 ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కూడా మన పేర్ల చేంజ్ చెప్పారు. అవునండి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పెట్టారు అది ఎయిర్పోర్ట్ అని చెప్పని, అది విజయవాడలోనేమో డాక్టర్ ఎన్టీ రామారావు ఎయిర్పోర్ట్ అని, కర్నూలులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అని పెట్టారంటే ఈ పరంపర మరిన్ని అంశాలకు విస్తరించే అవకాశం డెఫినెట్గా విస్తరించాలి కూడా. మనం తెరమరుగైన చరిత్రని నేటి జనరేషన్, నేటి యూత్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీని వెనుక రాజకీయాల్ని ముడిపెట్టడం అనేది సరికాదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా పేర్ల మార్పు విషయంలో మహనీయుల పేర్లు వాడడం అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరంలో చర్చించడానికి, వారి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఒక ఆస్కారం కల్పించే వేదికగా మారుతుందని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. అలానే డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం బడి భోజనం ఉన్నప్పటికీ క్యాంటీన్లు కూడా ఇదే తరహాలో రూపకల్పన చేసే అవకాశం ఉంది. ఆమె సొంత జిల్లా అయినటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ప్రారంభించవచ్చు అనేటువంటి మాట శ్రీనివాస్ గారు చెప్తారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.